అంటే కాకరకాయ కూర పెట్టావు, పక్కనేమో సేమియా పెట్టావు. ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు అంటే ఆరోగ్యానికి మంచిదమ్మా కాకరకాయ కూర తినని చెప్తున్నాను నేను. పిల్లడు ఏం చేస్తాడు, ఆ కాకరకాయ కూర తింటాడు, సేమియా మంచి స్వీట్గా ఉంది సార్, బెల్లం పెట్టావు కదా, స్వీట్ పెట్టావు కదా, ఇది ఒక కప్పు అయిపోయిన తర్వాత ఇంకో తింటే తిన్నారా ఒక కప్పు ఇదన్నా తినరా అన్నాను నేను. తిన్నంటాడు. ఇంకో కప్పు ఇదే అంటాడు, ఇది తిన్న తర్వాత ఇదే, ఇది మొహం వస్తుందా అంటే కర్మ ఏంటంటే ఈ జనరేషన్కి ఇది మొహం వస్తుంది, ఇది కాదు ఇంకో రకమైన స్వీట్ వేయరా అంటున్నాడు. కాకరకాయ మాత్రం వద్దు, ఓకే ఇది మొహం వస్తుంది, సేమియా అయిపోయిందా, సరే ఇంకోటి పెట్టు, ఇంకో స్వీట్ పెట్టు, ఈ స్వీట్ అయిపోతే ఇంకొక స్వీట్ పెట్టు. మొత్తం మీద నా నోటికి రుచికరంగా ఉన్నదే పెట్టాలి నువ్వు. అవును, హెల్త్ బాగాలేదు క్లాస్ పీకడం కాదు నాకు, ఈ కాకరకాయ మాత్రం నాకు వద్దు, నాకు మాత్రం వామిటింగ్ వచ్చేస్తుంది. ఇది కాదు ఇదే హెల్త్కి మంచిదిరా, ఇదే నిన్ను ఉపయోగపడుతుందా, ఇదే నీకు లైఫ్లో ముందుకు తీసుకెళ్తా చెప్తే వింటారని మీరు అనుకుంటున్నారా? మీరు చెప్పండి, వింటారా? మీరు చెప్పండి, ఎవడన్నా మెళ్ళలో కానీ లేకపోతే చుట్టుపక్కల ఎవడన్నా వింటాడు అలాగా? వినే పరిస్థితి లేదు లేదు కదా. ఇప్పుడు రెండు ఒక చోట పెట్టద్దు అంటున్నాను. ఇప్పుడు నేనేమంటున్నాను తెలుసా, నీకు నిజంగా హెల్త్కి కాకరకాయ కూర కావాలనుకుంటే ఇంట్లో వేరే కూరలు వండుకో, కాకరకాయ కూర ఒకటే వండి పెట్టాడికి అది వినట్లేదు కదా, అప్పుడు ఏం చేస్తాడు, ఆకలిస్తుంది కదా, ఖచ్చితంగా తినాలి కదా. కొంతకాలం ఏం చేస్తాడు, అలవాటు చేసుకుని ఈ రూమ్ అంత ఉందండి ఇల్లు, ఏం చేస్తాడు అన్నాడు, అందులోనే ఉంటాడు. నాన్న నాకు పెద్దలు కావాలని అడగడు కదా, నాన్న కూడా అక్కడే ఉంటాడు కదండి. అవును, అంతే కదా. అందువల్ల ఏంటంటే ఫస్ట్ స్వీట్ మీరు తింటాం మానేయండి. అంటే నువ్వు మొబైల్ వాడటం మానే, నువ్వు టీవీ వాడటం మానే, గంతులు వేసిన ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళటం మానే, టైం అంతా వేస్ట్ చేసుకునే ఫ్రెండ్లతో నువ్వు ఏదో పనులు మానేస్తే పేరెంట్ ఆడు చదువుతాడు. సో ఎంటర్టైన్మెంట్ అంటే స్ట్రెస్ ఫ్రీ ఎంటర్టైన్మెంటా, లేకపోతేనేమో మనకి పెద్దగా యూజ్ లేని పనులు కాదండి. అంటే మీకు బాడీకి పెద్ద బ్రెయిన్ అప్లై చేసి నేర్చుకుని లేకపోతే అంత అటెన్షన్గా అంత ఫోకస్డ్గా లేని పనులు అలవాటు చేసి ఒక 10 నిమిషాలు కూర్చోలేకపోతున్నాడు సార్, మా అబ్బాయి చదవడానికి ఫోకస్ పెట్టలేకపోతున్నాడు అంటారా, ఏంటంటారా అంటే పేరెంట్ నీకే తెలుస్తుంది ఆన్సర్. మిగతా వాటి మీద కూర్చున్నా ఇది దాంట్లో మెంటల్ హ్యాండిక్యాప్ కాదు కదా అదేమని. అంటే అసలు పక్కన ఫెసిలిటీస్ ఎందుకు క్రియేట్ చేసావు నువ్వు? అదండి ఫెసిలిటీస్ ఎందుకు క్రియేట్ చేసావు? ఇన్స్టాగ్రామ్ ఇచ్చి, ఫేస్బుక్ ఇచ్చి, మోటార్ సైకిల్ ఇచ్చి, ఫ్రెండ్స్ ఇచ్చి, ఎక్కడ పడితే అక్కడికి పోయి గంట సేపు ఆడుకోవాల్సింది 4 గంటలు 5 గంటలు రోడ్డు మీద గాలి తిరిగి ఫ్రెండ్స్తో తిరిగి ఆడుకుని వస్తున్నాడు అని చెప్పేసి నువ్వు అంటే దానికి నువ్వు పేరు పెట్టుకోవచ్చు. సార్ వాడికి స్పోర్ట్స్ కూడా కావాలి కదా సార్, వద్దని నేను చెప్పట్లేదండి. చక్కగా దాన్ని కూడా ఒక డిసిప్లైన్గా సిస్టమేటిక్గా 1 అవర్ లేకపోతే 1.5 అవర్ 2 అవర్స్ చెయ్యి, తప్పేం లేదు అందులో, అది వద్దని చెప్పట్లేదు. దాన్ని కట్ చేయాలి కదా. అవును, నువ్వు కట్ చేయకుండా నువ్వే ఉంటున్నావు, చదువునేమో టైం పెంచమంటున్నావు, స్పోర్ట్స్నేమో నేను తగ్గించనంటున్నావు. స్పోర్ట్స్ అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, స్పోర్ట్స్ అని కాదండి, మొబైల్ అనుకోండి ఉదాహరణకి తీసుకోండి.